కోరుకున్న ప్రేయసివే దూరమైన ఊర్వశివే జాలిలేని రాక్షసివే గుండెలోని నాకసివే చేపకళ్ళ రూపసివే చిత్రమైన తాపసివే చీకటింట నాశసివే సరసకు ఫ్రెండ్స్ డెమో వీడియో అయితే చూశారు ఫ్రెండ్స్. మీరు నచ్చితే ఒక లైక్ మాత్రం మర్చిపోతుంది ఫ్రెండ్స్. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఈ వీడియో మొత్తం అయితే మీరైతే ఇన్స్టాగ్రామ్లో లేకపోతే టెలిగ్రామ్లో అయితే చూడండి. మొత్తం వీడియో అయితే పోస్ట్ చేస్తాను. అక్కడికి వెళ్ళి మీరైతే డౌన్లోడ్ అయినా చేసుకోవచ్చు. హెచ్డీలో అయితే అప్లోడ్ చేస్తాను టెలిగ్రామ్లో. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే మీరు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఓకే, చూస్తేనే అర్థం అవుతుంది. నిజంగా చెప్తున్నా, లేకపోతే అస్సలు అర్థం కాదు. నేనైతే చెప్తున్నా మీకు. ఓకే, మీ ఇష్టం అది. ఓకే, చూస్తే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీకు సపోర్ట్ చేయాలని అనిపిస్తే కొంచెం వీడియో అయితే చూడండి. ఓకే, ఇప్పుడైతే మనమైతే టైం వేస్ట్ చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. దీనికోసం మనకు కైన్మాస్టర్ యాప్ అయితే కావాలి కాబట్టి నేనైతే యాప్ అయితే ఓపెన్ చేసి మీకైతే క్లీన్గా అయితే చెప్పడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడండి, నేనైతే కైన్మాస్టర్ యాప్ అనేది ఓపెన్ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. డౌన్లోడ్ చేసుకోండి. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ అయితే చేయొచ్చు మీరు. ఓకేనా, ఇక్కడ నేనేం చేస్తాను అంటే ఇక్కడ చూడండి, మీకు సేమ్ కైన్మాస్టర్ యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను కాబట్టి, లేకపోతే మీకు కైన్మాస్టర్ ప్రో వర్షన్ సపోర్ట్ చేయకపోతే మీరైతే ఓల్డ్ వర్షన్ అయినా యూజ్ చేయండి. కానీ వీడియో మాత్రం మొత్తం అయితే చూడండి. ఓకే, ఇక్కడ నేనేం చేస్తాను అంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ మీరు ఏం చేయకండి, మీకు డిస్క్రిప్షన్లో అయితే మీకైతే ఒక ప్రీసెట్ లింక్ అయితే ఇచ్చాను కాబట్టి, ఎందుకంటే మనకు బీట్ మార్క్ బట్టి మ్యూజిక్తో పాటు మనకు ఫొటోస్ రావాలంటే మీకు డెఫినెట్లీ అయితే ప్రీసెట్ అయితే ఉంటుంది. మీకు బీట్ మార్క్ ప్రీసెట్ అయితే ఉంటుంది. మీకు ఇక్కడ డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఇచ్చాను. కైన్మాస్టర్ ప్రీసెట్ అని ఉంటుంది. దాని అయితే మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌన్లోడ్ చేసుకొని ఏదో ఒక ఫోల్డర్లో అయితే పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత ఇక్కడ మనకు కింది స్క్రోల్ చేయండి మీరు. ఓకే, కింది స్క్రోల్ చేసి ఇక్కడ మనకు ఇంపోర్ట్ ప్రాజెక్ట్ ఉంది కదా కింద మనకు, దాని మీద మీరైతే ఒకసారి క్లిక్ చేసుకోండి. ఓకేనా, క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూడండి, మీకైతే డిస్క్రిప్షన్లో అయితే మీకైతే ఒక ప్రీసెట్ అనేది ఇచ్చాను కాబట్టి, ఆ ప్రీసెట్ అనేది మీరు ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకుంటారో ఆ ఫైల్ అయితే మీరైతే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలి. మీకు 8th ఆగస్టు ఆర్సీఎఫ్ క్రియేషన్ అని ఉంటుంది కాబట్టి 6 MB అయితే ఉంటుంది కాబట్టి దానితో మీరైతే ఒకసారి టచ్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసుకుంటే మనకు డైరెక్ట్గా అయితే ఇంపోర్ట్ అయితే అవుతుంది. డైరెక్ట్గా మీ యొక్క యాప్లో అయితే ఇంపోర్ట్ అయితే అవుతుంది. చూస్తున్నారు కదా, డైరెక్ట్గా నేనైతే ఎన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసుకున్నానో అన్ని ఫొటోస్ అయితే మనకైతే ఇక్కడైతే కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, మీకు ఈ ఫొటోస్ కూడా కావాలంటే టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇది చాలా మంచి ఫొటోస్ అయితే ఉన్నాయి కాబట్టి టెలిగ్రామ్ ఛానల్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. డెఫినెట్లీ అయితే పెడతాను. ఓకే, ఇక్కడ ఈ ఫోటోలో మీ యొక్క ఫోటో రీప్లేస్ అయితే చేసుకోవచ్చు. చాలా మందికి తెలియదు కాబట్టి కొత్త వాళ్ళు ఎవరైతే చూస్తుంటారో మీ ఫోటో రీప్లేస్ చేసుకోవాలని అనిపిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫస్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. పైన మనకు మీడియా ఆప్షన్ ఉంది కదా, దాని మీద మీరైతే ఒకసారి క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు ఎవరైతే ఫోటో యాడ్ చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్గా మీకైతే చూపించడానికి నేనైతే ఒక ఫోటో అనేది రీప్లేస్ అయితే చేసి చూపిస్తాను కాబట్టి ఇక్కడ చూడండి, నేనైతే ఈ ఫోటో అయితే రీప్లేస్ అయితే చేసుకుంటే మనకు ఈ ఫోటో అనేది రీప్లేస్ అయితే అయింది కాబట్టి ఇలాంటి మీరైతే టోటల్ ఫోటోస్ అయితే రీప్లేస్ అయితే చేసుకోండి. ఎన్ని ఫోటో అయితే ఉన్నాయో మీకు నచ్చిన వాళ్ళ ఫోటోస్ అనేది యాడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇలాగైతే మీరైతే రీప్లేస్ అయితే చేసుకోండి. ఫోటోని సెలెక్ట్ చేసుకొని పైన మీడియా ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి, రీప్లేస్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇలాగైతే చేసిన తర్వాత ఇక్కడ ఇప్పుడు మనమైతే ఫోటోకి అయితే యానిమేషన్ అనేది పెట్టుకోవాలి. ఓకే, మనకు ఒక మంచి యానిమేషన్ అనేది పెట్టుకోవాలి కాబట్టి మీరు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే చూడండి. ఓకే, చాలామందికి ప్రో వర్షన్ కైన్మాస్టర్ సపోర్ట్ చేయకపోతే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఏదైతే మీకు డిస్క్రిప్షన్లో ఆల్రెడీ ఒక సపరేట్గా అయితే ఒక మ్యూజిక్ లింక్ అయితే ఇస్తాను కాబట్టి ఇక్కడ మీరైతే కింద బీట్ మార్క్ అనేది చూసుకోండి. ఓకే, బీట్ మార్క్ చూసుకొని ఫోటో అనేది యాడ్ చేసుకోండి. అయితే మనకు మీరు కూడా ఈజీగా అయితే చేసుకుంటారు కాబట్టి అలా కూడా చేసుకోవచ్చు. ఓల్డ్ కైన్మాస్టర్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకైతే చాలా సింపుల్గా అయితే ఉంటుంది కాబట్టి, ఎందుకంటే మనకు బీట్ మార్క్ అనేది చాలా క్లీన్గా అయితే కనిపిస్తుంది కాబట్టి ఎడిటింగ్ చేయడానికి కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఓకే, ట్రై చేయండి, డెఫినెట్లీ అయితే సక్సెస్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడైతే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నా లోగో ఉంది కదా, ఈ లోగో ప్లేస్లో మీ యొక్క ఫోటో కూడా పెట్టుకోవచ్చు. పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు ఫోటోకి అయితే యానిమేషన్ అనేది పెట్టుకున్నాం. ఓకే, దానికోసం మనం ఏం చేద్దామంటే మీరైతే 2 క్లిప్ గ్రాఫిక్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. దానికోసం మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు క్లిప్ గ్రాఫిక్స్ ఉంది కదా, దాంతో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, మనకు పైన స్టోర్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకు దాని మీద ఒకసారి క్లిక్ చేసుకోండి. ఓకే, పైన క్లిప్ గ్రాఫిక్స్ అనేది ఇక్కడ మనకు యానిమేషన్ క్లిప్ గ్రాఫిక్స్ ఉంది కదా, ఇందులోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఓవరాల్ యానిమేషన్ 2 ఉంది కదా, ఇక్కడ చూడండి మనకు దీని మీద క్లిక్ చేసుకుంటే ఈ యానిమేషన్ ఏదైతే మనకు ఓవరాల్ యానిమేషన్ 2 ఉందో దాన్ని మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఈ గ్రాఫిక్స్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ అయితే చేసిన తర్వాత మీరైతే బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఆ యానిమేషన్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి, మనకు ఓవరాల్ యానిమేషన్ మనకు 2 ఉంది కదా, దానితో సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కింది స్క్రోల్ చేయండి. ఓకే, కింది స్క్రోల్ చేసి ఇక్కడ మనకు 12th నెంబర్ ఉంది కదా, దాంతో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, మనకు 12th నెంబర్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే మీద సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ సెకండ్ ఫోటో కూడా సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కింది
కింది స్క్రోల్ చేసే మళ్ళీ ఇక్కడ మనకు ఓవర్ యానిమేషన్లోకి వెళ్ళిన తర్వాత 2 యానిమేషన్లోకి వెళ్ళిన తర్వాత కింది స్క్రోల్ చేసే మళ్ళీ 2 ఇక్కడ మనకు ఏదైతే 12 నెంబర్ ఉందో దాని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడైతే మీరైతే మీకు కొన్ని ఫొటోస్ అయితే చెప్తాను కాబట్టి అన్ని ఫొటోస్ వరకు అయితే మీరైతే యాడ్ చేసుకోండి. మళ్ళీ సేమ్ యానిమేషన్లో మనకు ఓవరాల్ యానిమేషన్లోకి వెళ్ళి సెకండ్ మనకు 12 దాన్ని నేనైతే సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ చూడండి మనకు 12th నెంబర్లో ఏదైతే గ్రాఫిక్స్ ఉందో దానితో సెలెక్ట్ చేసుకుంటా. ఈ ఒకటే గ్రాఫిక్స్ మీరు ఎంతవరకు అయితే పెట్టుకోవడం అనేది మీకైతే టైమింగ్ కూడా చెప్తాను కాబట్టి ఇక్కడ చూడండి మనకు ఇక్కడ మనకైతే ఒక వైట్ కలర్ బాక్స్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి మనకు ఓకే, ఇక్కడ మనకు ఏదైతే మనకు వైట్ బ్లింక్ ఎఫెక్ట్ వస్తుందో ఆ ప్లేస్ వరకు అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి మనకు 10 సెకండ్ 300 మిల్లీ సెకండ్ వరకు మనకు ఎన్ని ఫొటోస్ అయితే వస్తాయో అన్ని ఫొటోస్కి అయితే మీరైతే సేమ్ గ్రాఫిక్స్ అనేది యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఇలాగైతే మీరైతే సేమ్ గ్రాఫిక్స్ అనేది యాడ్ అయితే చేసుకోండి. సింపుల్గా యాడ్ అయితే చేసుకోండి. ఇంతవరకు అయితే మాత్రమే చేసుకోండి, ఆ తర్వాత వదిలేసేయండి. వదిలేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ మనకు 11 సెకండ్ 700 మిల్లీ సెకండ్ నుంచి మనకు ఎండ్ వరకు అయితే ఎన్ని ఫొటోస్ అయితే వస్తాయో దానికోసం నేనైతే సపరేట్ మీకైతే క్లిప్ గ్రాఫిక్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి ఇక్కడ మనకు ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ మనకు క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారు అంటే మీకైతే కిందికి అయితే స్క్రోల్ చేసి ఇక్కడ చూపిస్తున్నా మీకు. ఇక్కడ మనకు కాల్ మీ డీజే ఉంది కదా, ఇక్కడ చూడండి మనకు కాల్ మీ డీజే అనేది గ్రాఫిక్స్ అనేది చాలా మందికి తెలుసు. తెలియని వాళ్ళు మన వీడియోస్ కూడా చూడండి. మనకు నేనైతే కాల్ మీ డీజే మనకు BEATSync అప్లికేషన్ నుంచి మనం ఇందులో ఎలా యాడ్ చేసుకోవాలనేది చెప్పాను కాబట్టి ఎవరైతే కొత్త వాళ్ళు చూస్తుంటారో ఈ కాల్ మీ డీజే అనేది మీరైతే BEATSync అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా అక్కడ నుంచి మీరైతే ఈ కాల్ మీ డీజే అనేది యాడ్ అయితే చేసుకోండి. యాడ్ అయితే చేసిన తర్వాత ఇక్కడ మనకు సెకండ్ నెంబర్ ఉంది కదా దాని అయితే సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ మనకు ఇంకో ఫోటో వస్తుంది కాబట్టి దాని అయితే సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళి కింది స్క్రోల్ చేసి ఇక్కడ చూడండి మనకు సేమ్ ఇక్కడ మనకు కాల్ మీ డీజేలో అయితే వచ్చేసేయండి. వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఫస్ట్ నెంబర్ ఉంది కదా దానితో సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ సెకండ్ పెట్టుకోండి కాల్ మీ డీజేలో, ఆ తర్వాత ఫస్ట్ పెట్టుకోండి, ఆ తర్వాత మళ్ళీ ఇంకో ఫోటో కూడా సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ మనకు కాల్ మీ డీజే గ్రాఫిక్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనమైతే థర్డ్ అయితే పెట్టుకుందాం. ఓకే, ఫస్ట్ మీరైతే సెకండ్ పెట్టుకోండి, ఆ తర్వాత ఫస్ట్ పెట్టుకోండి, ఆ తర్వాత థర్డ్ పెట్టుకోండి. ఓకే, ఆ తర్వాత మీరైతే అన్ని ఫొటోస్కి అయితే మీరైతే సెకండ్ ఫస్ట్ థర్డ్ అన్ని ఫొటోస్ అయితే ఇలాగైతే మీరైతే చాలా క్లీన్గా అయితే యాడ్ చేసుకుంటారండి. మరైతే ఈజీగా అయితే అయిపోతుంది వీడియో. నేనైతే అన్ని యాడ్ చేసి మీకైతే చూపిస్తాను కాబట్టి ఓకే, ఇక్కడైతే మీకైతే చూపిస్తాను అన్ని యాడ్ చేసి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి నేనైతే ఎండ్ వరకు అయితే ఫొటోస్కి అన్ని గ్రాఫిక్స్ అనేది యాడ్ చేసుకున్నాను కాబట్టి మీకు ఏదైతే టైమింగ్ చెప్పానో ఆ టైమింగ్ ప్రకారం మీరైతే యాడ్ అయితే చేసుకోండి. ఓకే, ఫస్ట్ నుంచి మీరైతే చెప్పాను కదా మీకు ఫస్ట్ నుంచి మనకు ఇక్కడ మనకు 10 సెకండ్ వరకు ఎన్ని ఫొటోస్ అయితే వస్తాయో అందులో మీరైతే ఒక గ్రాఫిక్స్ అనేది యాడ్ చేసుకోండి. మనకు ఓవరాల్ యానిమేషన్లోకి వెళ్ళి 2 యానిమేషన్ అయితే యానిమేషన్లో 12th నెంబర్ దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ మనకు చూడండి ఇక్కడ మనకు 11th సెకండ్ మనకు 800 మిల్లీ సెకండ్ నుంచి మనకు ఎన్ని ఫొటోస్ అయితే వస్తాయో దానికి మీరైతే కాల్ మీ డీజేలో అయితే మీరైతే సెకండ్ ఫస్ట్ థర్డ్ దాన్ని మీరైతే యాడ్ అయితే చేసుకోండి. నేను కూడా అలాగైతే యాడ్ చేసుకున్నాను కాబట్టి మీకైతే చెప్తున్నాను. ఓకే, ఇలాగైతే మనము టోటల్ అయితే యాడ్ అయితే చేసుకున్నాం కాబట్టి మీరైతే స్టార్టింగ్లో అయితే వచ్చేయండి. ఓకే, స్టార్టింగ్లో వచ్చిన తర్వాత కింద ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు లేయర్ ఆప్షన్లోకి వెళ్ళండి, మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ మీరు ఏం చేస్తారు అంటే మీకు డిస్క్రిప్షన్ అయితే ఒక టెంప్లెట్ వీడియో అనేది ఇచ్చాను కాబట్టి ఆ టెంప్లెట్ వీడియో అనేది మీరైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు బాక్స్ ఉంది కదా దాని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు వైట్ బాక్స్ మీద క్లిక్ చేసుకోండి, మనకు స్క్రీన్ మొత్తం అయితే వచ్చేస్తుంది. ఇక్కడైతే మీరైతే కింది స్క్రోల్ చేయండి. ఓకే, కింది స్క్రోల్ చేసి ఇక్కడ మనకు బ్లెండింగ్లోకి వెళ్ళి మీరైతే స్క్రీన్ చేసుకోండి. ఓకే, స్క్రీన్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా వీడియో అనేది చాలా అంటే చాలా బాగా అయితే వచ్చింది. మీకైతే ఒకసారి ప్లే చేసి కూడా చూపిస్తా. ఇక్కడ చూడండి మనకు వీడియో అనేది చాలా అంటే చాలా బాగా అయితే వచ్చింది కాబట్టి చాలా సింపుల్గా ఈజీగా అయితే ఎడిట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాగైతే మీకైతే చాలా అంటే చాలా బాగా అయితే నచ్చుతుంది కాబట్టి ఈజీగా అయితే చేసుకోండి. చేసిన తర్వాత ఇక్కడ మనకు పైన షేర్ ఆప్షన్ అయితే ఉంటుంది కాబట్టి ఈ షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఒక మంచి క్వాలిటీలో వీడియో అనేది సేవ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.